రేషన్ కార్డు కేవలం బియ్యం, ఉప్పులు, పప్పుల కోసమే కాదు, ప్రభుత్వ పథకాలు పొందడానికి కీలకమైన డాక్యుమెంట్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 6 గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దరఖాస్తుల్లో ఎక్కువగా మాకు రేషన్ కార్డు లేదనే అర్జీలు వస్తున్నాయి. అయితే తాజాగా రేషన్ కార్డు ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత 2 నెలలుగా నిర్వహిస్తున్న రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియను త్వరలో ముగించనుంది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసేందుకు గడువును పొడిగించింది. తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ గడువును జనవరి 31, 2024 వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారికి ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత 9 ఏళ్లలో ఎంతోమంది చనిపోయారు. మరికొందరు కొత్తగా పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయారు. మరికొంతమంది పెళ్లి తర్వాత వేరుగా ఉంటున్నారు. అయినా రేషన్ కార్డులో పేరున్న వారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతో పాటు సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నో యువర్ కస్టమర్ పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రోగ్రాంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.